బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం 16వ వార్డు శ్రీదేవి పుంతలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటల్లో పూర్తిగా అగ్నికి ఆహుతైన భవనం, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణ నష్టం. 5 కాసుల బంగారం, 2 లక్షల నగదు అగ్నికి ఆహుతైనట్లు బాధితులు వెల్లడి. వెంటనే స్పందించి మంటలు అదుపు చేసిన స్థానికులు అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని చెప్తున్న స్థానికులు సుమారు 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్న అగ్నిమాపక అధికారులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం 16వ వార్డు శ్రీదేవి పుంతలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటల్లో పూర్తిగా అగ్నికి ఆహుతైన భవనం, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణ నష్టం. 5 కాసుల బంగారం, 2 లక్షల నగదు అగ్నికి ఆహుతైనట్లు బాధితులు వెల్లడి. వెంటనే స్పందించి మంటలు అదుపు చేసిన స్థానికులు అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని చెప్తున్న స్థానికులు సుమారు 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్న అగ్నిమాపక అధికారులు. మరి మేము తెల్లారు లేచేటప్పుడు పిల్లలు మా ఆయన గారు మేము నలుగురు లేచి ఇలా బయటనే మొక్కలే కడుక్కొని బయటనే పిల్లోడైతే గదిలో పడుకున్నాడండి. మేము మరి అయితే వంట చేస్తున్నానండి, ఎలా ఫైర్ అయిపోయిందో మరి. ఓ పొగలు వచ్చేసి ఇంకా తల్లి ముగ్గురం కూడా ఇంట్లో ఉండిపోయాం. మరి ఎలా పొగలు వచ్చినాయి కూడా తెలియలేదు. విలువైన వస్తువులన్నీ మరి అన్నీ పోయి కట్టుకున్న బట్టలతో మేము వచ్చాం బయటికి. పీడొచ్చిన పిల్ల ఉందండి మాకు, ఓ పిల్లోడును. మరి పిల్ల గురించి ఆ పిల్ల పెళ్ళికి వచ్చిన పిల్లని వస్తువులు చేయించుకున్నాం. మరి 8 లక్షలు విలువైన డబ్బులు గట్ట అన్నీ కూడా ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ కూడా మేము ఓన్లీ కట్టుకున్న బట్టలతో ఇంకా పరిగెట్టి జనాలు, చుట్టుపక్కల జనాలు మమ్మల్ని లాగారండి. గొప్పలని ఎప్పటి అయిపోద్ది, మొత్తం బండ్లు అయిపోయి వెళ్ళిపోతాయని మమ్మల్ని లాక్కొచ్చారు. ఈ చుట్టుపక్కల జనం అందరూ వచ్చారండి. మరి ఏ రకంగా అయిందో తెలియదు కానీ కట్టుకున్న బట్టలు తప్ప ఇంట్లో ఏ వస్తువులు మిగలలేదండి. మరి మీ నాయకులు ఏమన్నా మాకు దేవుడు దేవరా ఏమన్నా ఉపకారం వస్తే ఏ వస్తువులు లేవు. ఇప్పుడు ఎక్కడ ఉండాలో కూడా మాకు తెలియలేదు ఇంట్లోని. అలాగైపోయింది మా స్థితి. ఏంటో మరి మాకు తెలియలేదు. 8 లక్షల దాకా ఉన్నదండి. ఇంట్లో బంగారం డబ్బు పిల్లకి 5 లక్షలు 5 తులాల బంగారం ఇంట్లో పెట్టుకున్నామండి. అది మొత్తం అన్ని డబ్బు అన్నీ కూడా మొత్తం అన్నీ ఇదైపోయాయండి. పిల్లకి పెళ్లి చేస్తాం కదండి, డబ్బు కూడా ఇంట్లో పెట్టుకున్నామండి. సంబంధం చూసి చేసుకోవాలి కదని ఇవన్నీ కూడా మొత్తం అన్నీ పోడైపోయి శుభ్రం కాలిపోయినాయండి. విలువైన సామాన్లన్నీ కాలిపోయి, వాళ్ళు తింటాక కూడా బియ్యం కూడా లేవు, ఏమీ లేవు. బట్టలు కూడా కాలిపోయాయండి. ఇగో మేము కట్టుకున్న గొడ్డలతో ఇంక జనాలు పరిగెట్టి మమ్మల్ని బయటకు తీసుకొచ్చారండి. మరి మా మీద దయ ఉంచి మరి మీరేమైనా సాయం చేస్తారని కోరుకుంటున్నాను. ఎవరికి చెప్పలేదు, ఎన్నో వస్తువులు నష్టపోయేవి. మాది శ్రీదేవి నగర్ 5 పొంతండి. వాళ్ళ నాన్నగారు, నేను, మా అబ్బాయి గారు హౌస్ అండి ఇది. సుమారు 8 ప్రాంతంలో ఉదయం ఇంట్లో ఫైర్ అయిపోయింది. పొగలు వస్తున్నాయి. అయితే ఇంట్లో వారంతా బయట ఉంటున్నారు. ఏంటి పొగలు వస్తున్నాయి ఇంట్లోకి వెళ్తుడికి ఒక్కసారిగా ఫైర్ అయిపోయిందండి. అది ఆర్పుదామని ప్రయత్నం చేతిలోకి అమ్మ బాబా ఇంట్లోకి ఈ పక్క వారు ఆ పక్క వారు అంతా మొత్తం అందరూ వచ్చి ఆర్పుదాన్ని ప్రయత్నం చేసినా సాధ్యపడలేదండి. పొగలు కమ్మేసి ఎవరికి లోపలికి వెళ్తాకి అసాధ్యం అయిపోయింది. అయితే ఇక్కడ లోకల్ వాళ్ళ మట్టికి బాగానే వచ్చారండి. కుర్రోళ్ళు వాళ్ళంతా వచ్చి పక్క తలుపులు కూడా పగలగొట్టి మార్గం లేకపోయి ఆ మార్గం ద్వారా వెళ్ళి ఆర్పుదామని ప్రయత్నం చేశారండి. కానీ ఆర్పుదానికి అవకాశం లేదండి. ఒకసారి ఫైర్ అయిపోయింది. లోపల ఏసీ, ఒక బీరువా, డబల్ కట్ట మంచం, ఫ్యాన్లు, సీలింగ్ మొత్తం ఏం మిగలలేదండి. ఒక టవల్లు ఇవే తప్ప ఏం మిగలలేదండి. మొత్తం ఫైర్ అయిపోయింది. చాలా నష్టం జరిగిందండి. సుమారు ఇంచుమించు 8 లక్షలు పైనే ఉంటుందండి. దాంట్లోనూ 2 లక్షలు కూడా క్యాష్ ఉందండి. అయితే కొద్ది కాలింది, కొద్దిగా ఉందనుకోండి. అయితే మరి కొద్దిగా భారీగా నష్టపోవాల్సి వచ్చింది. సామాన్ల మట్టుకు ఏది పనిచేయలేదండి.
ఇది కట్టుబట్టి బట్టలు ఏవో 2-3 జతలు తప్ప మొత్తం ఫైర్ అయిపోయిందండి. మొత్తం బట్టలు మిగిలేయండి, ఏం మిగలేదు, గ్రైండర్తో సహా ఫైర్ అయిపోయిందండి. మరి ఎవరో ఆర్పు తగ్గి లోపలికి వెళ్తే కూడా సాధ్యపడలేదండి. చేత చాలా నష్టపోయాం కాబట్టి ప్రభుత్వం వారు సహకరించి ఆదుకుంటే పేదవారు కొద్దిగా ఆదరణ చూపెడితే బాగుంటుందండి మా కోరిక. అయితే ఎంతలో కొంత ప్రభుత్వం వారు సహాయం చేయాలని కోరుతున్నాను. ప్రభుత్వం వారు దయతరచాలని ఆశిస్తాను.